వద్దా అనే సీక్రెట్ బ్యాలెట్ బై ఎలక్షన్స్ జరగాల వద్దా అనే దాని మీద సీక్రెట్ ఓటింగ్ లేబర్ ఆఫీసర్స్ ద్వారా అండ్ ఫెడరేషన్ ద్వారా జరగటం జరిగింది. సో దాని గురించి చిన్న డిస్కషన్ జరిగింది. అది ఈ టీఎఫ్టీడీడీ యూనియన్ ప్రెసిడెంట్ అయిన సుమలత మాస్టర్ గారు చెప్తారు. ఈ లోపల ఏదైతే శేఖర్ మాస్టర్ గారు నేను అని చెప్పి ఏదైతే చెప్పారో అదంతా ఫేక్. ఎప్పటికీ శేఖర్ అన్న నాకు బ్రదర్, చాలా మంచి వ్యక్తి. ఓకే, భాను మాస్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. అందరూ మంచి వాళ్ళం. మేము మా యూనియన్ గురించి, మా డాన్సర్స్ గురించి ఎప్పుడు ముందే నిలబడి ఉంటాం. వాళ్ళ మంచి గురించి మేము ఎప్పుడు ఏమంటారు ఫ్రంటే ఉంటాము. అందరూ మంచి వ్యక్తులే. ఎవరు ఇక్కడ ఇది శత్రువులు కాదు, మేమేమో ఆపోజిట్ ఏం కాదు. ఓకే, ఇప్పటికిప్పుడు శేఖర్ అన్న నేను నాకు ఏదైనా ఇబ్బంది అంటే పరిగించుకుంటూ వస్తాడు, ఆయనకి ఏదైనా ఇబ్బంది అంటే నేను పరిగించుకుంటూ వస్తాను, ఏ మాస్టర్స్కి అయినా కూడా. సో దీనికి ఉదాహరణ ఇప్పటివరకు చూపించలేదు, మీకు ఇప్పుడే చూపిస్తాను. ఈ విషయం గురించి మన చిరంజీవి సార్ గారు కూడా ఈ వీడియోలు చూసి సార్ కూడా కొంచెం ఇదైంది. ఈరోజు షూటింగ్ దగ్గర సరదాగా నన్ను పిలిచారు. నేను చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. శేఖర్ అన్న కూడా పిలిస్తే సరదాగా మాట్లాడుకోవటం, ఇది చిరంజీవి గారు పిలిస్తే వెళ్ళాము మాట్లాడడానికి. కూర్చున్నాము, భోజనం చేసాము చక్కగా. శేఖర్ అన్న వచ్చాడు, నేను కలుసుకున్నాను, మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం, హ్యాపీగా మంచి మాట్లాడుకున్నాం, సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం, అవి చేసుకున్నాం. సో ఓవరాల్గా శేఖర్ మాస్టర్ గారు నేను ఏమంటారు కొట్టుకున్నారు, యుద్ధం అనేది రాంగ్. ఇది చిరంజీవి గారు జానీ మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు కూర్చొని భోజనం చేస్తున్నాం ఈరోజు మధ్యాహ్నం. ఓకే, ఇది మీకు పంపిస్తాను, మీరు దీన్ని పెట్టుకోవచ్చు. ఓకే, సో శేఖర్ మాస్టర్ గారికి, మిగతా మాస్టర్ గారికి నాకు ఎటువంటి గొడవలు లేవు. మేము ఇలా హ్యాపీగా అన్యోన్యంగా ఉంటాము. అండ్ దానికి ఫుల్ సపోర్ట్ చిరంజీవి గారు ఉంటారు. అండ్ ఆల్ హీరోస్ మాకు సపోర్ట్ ఉంటారు. మా టాలెంట్ని ఎంకరేజ్ చేసి మా హైదరాబాద్ మాస్టర్స్ కావచ్చు, ఎవరు కొత్త అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ మాస్టర్స్, ఎవరు టాలెంట్ ఉన్నా కూడా మా హీరోస్ అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, డిఓపి కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు చేస్తున్నారు, తర్వాత కూడా చేస్తారు. అండ్ ఈరోజు నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే చిరంజీవి గారితో నేను మధ్యాహ్నం హ్యాపీగా కూర్చొని భోజనం చేయడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని మా ఏజ్లోకి వచ్చేసి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేశారనమాట. కబుర్లు చెప్పారు, నవ్విపించారు, నవ్వుకున్నాము, సాంగ్స్ గురించి డిస్కషన్ జరిగింది, పాత సాంగ్స్ గురించి డిస్కషన్ జరిగింది. సో హ్యాపీగా ఉన్నాము. సో చిరంజీవి సార్ చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సందర్భంగా మీకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈరోజు ఏ డాన్సర్ అయినా, ఏ ఫైటర్ అయినా, ఎవరైనా ఈరోజు ఇక్కడ మెయిన్ డాన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఫైట్స్ గురించి, ఎవరైనా ఇక్కడ మంచి పొజిషన్లో ఇండస్ట్రీలో ఎటు చూసినా ఉన్నారు అని అంటే అది మీ సినిమాలు చూసే, మీ స్టైల్ చూసే, మీ డాన్సులు చూసే, మీ ఫైట్లు చూసే. సో ఈరోజు ప్రతి ఒక్కరు ఇప్పుడు నేనైతే చిరంజీవి గారి సాంగ్లు చూసి అన్నీ చూసి నేను వచ్చా. అలాగే చాలామంది డాన్స్ అంటే చిరంజీవి గారు. ఓకే, సో ఈరోజు మా 5 ఏళ్ళు వెళ్తున్నాయంటే ఊర్లో ఆయన్ని చూసి, ఆయన పాటలను చూసి ఇన్స్పిరేషన్కి తీసుకొని మేము ఇక్కడికి వచ్చి ఆయనలాగా డాన్స్ చేయాలి, ఆయనలాగా ఎదగాలి అని చెప్పి ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాం. సో ఆ స్ఫూర్తిని మమ్మల్ని నింపిన చిరంజీవి సార్కి చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చిన్న పెద్ద అనకుండా టాలెంట్ ఎవరు ఉంటే వాళ్ళని ముందు తీసుకుని వచ్చి టాలెంట్ని చూపించడానికి ప్లీజ్ అన్న ఫస్ట్ అందరికీ నమస్కారం. నా తెలుగు అంత పర్ఫెక్ట్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ జరగలేదు, ఏమీ జరగలేదు అని చెప్పి, నిన్న ఒక వీడియో ఫుటేజ్ లో జానీ అసిస్టెంట్ కొట్టుకోవడానికి వచ్చారు. ది కేమ్ టు బీట్ హూ జనరల్ సెక్రటరీ ఎడుకొండల శ్రీను, నాగేష్ అందరికీ బీట్ చేయడానికి వచ్చారు. అది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదా? నిర్ణయం మీరు చూసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని సంవత్సరాల నుంచి ఫెడరేషన్ మాతో పాటు ఉంది. అంటే నేనేదో కొత్తగానే వచ్చాను, నాకు అంతా ఏం తెలీదు. బట్
మా సీనియర్స్ అక్క వాళ్ళందరూ చెప్తున్నారు ఏంటంటే ఫెడరేషన్ మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఫెడరేషన్ అపీరెన్స్లోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి అని ఉంది. సడన్గా వచ్చి లేదు మాకు ఫెడరేషన్ వద్దు, ఫెడరేషన్ ఇది వద్దు అంటే మేము ఎలా ఒప్పుకోవాలి అండి? ఫెడరేషన్ ఆర్ లైక్ అవర్ మదర్ అండ్ ఫాదర్. కెన్ వి లీవ్ అవర్ మదర్ అండ్ ఫాదర్? ఎలా వదిలేయాలి మదర్ అండ్ ఫాదర్ని? ఇప్పుడు నార్మల్ వేజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు అంటే ప్రొటెస్ట్ జరిగినప్పుడు మీరందరు కూడా ఉన్నారు. వేజెస్ ఇంక్రీజ్ అవ్వాలని ప్రొటెస్ట్లో ఎవరు హెల్ప్ చేశారు? మాకు ఫెడరేషనే హెల్ప్ చేశారు. అప్పుడు మన ప్రెసిడెంట్ ఎక్కడున్నారు? మీరు ఎక్కడైనా చూసారా? అప్పుడు లేదు కదా. మాకు వేజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు అది అక్కడ హెల్ప్ చేయడానికి వాళ్ళు ఫెడరేషన్. సో మేము ఫెడరేషన్ ఎలా వదిలేయాలి? అండ్ మేము ఏంటంటే వాళ్ళు తప్పు బయట పెట్టాము కాబట్టి రిజైన్ చేశారు. అసలు జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ గురించి నేను మాట్లాడట్లేదు. ఒకవేళ తప్పు చేశారంటే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. బట్ పాపం ఈసీ మెంబర్స్ తప్పు ఏంటి? ఈసీ మెంబర్స్ తప్పు ఉంటే మీరు తీసేయండి. వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఎలా చేస్తారు మీరు చెప్పండి? ప్రూఫ్ ఉందా? అదండి ఎలా సపోర్ట్ చేసామండి ఏమైనా చెప్పారా మేడం? ఒక నిమిషం అది సుమన్ అన్న అంటే వన్ ఆఫ్ ద ఈసీ మెంబర్ రాజీనామా ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పడం వల్లనే డబ్బులు ఎక్కువ తిన్నారు అని చెప్పి మీడియేటర్ ఒక నిమిషం డబ్బులు ఎక్కువ తిన్నారంటే ఎవరు డబ్బులు తిన్నారు? సెక్రటరీ అని పేరు చెప్పేసి. సో నేను సెక్రటరీ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. సెక్రటరీ ట్రెజరర్ గురించి తప్పు చేశారు, మీరు పనిష్మెంట్ ఇవ్వండి అని అంటున్నా. నేను ఈసీ మెంబర్స్ కూడా అదే అంటున్నామండి. మాకు కొన్ని కమిటీ మీటింగ్స్ అయ్యాయి. ఆ కమిటీ మీటింగ్ ఫుటేజ్ మీరు చెక్ చేయండి కావాలంటే. ఏ వీడియోలో కూడా ఈసీ మెంబర్స్ కమిటీ వాళ్ళు అన్యాయంగా తిన్న వాళ్ళకి సపోర్ట్ ఎక్కడ చేయలేదు. ఆ ప్రూఫ్స్ కావాలంటే బయట పెట్టమని చెప్పి గత 2 GB నుంచి అడుగుతున్నాం. ఆ ప్రూఫ్స్ బయటకు తీయండి అని చెప్పి. ఇంకొకటి చెప్పాలి ఏంటంటే నేను జనరల్ సెక్రటరీ తప్పు చేశారు, దట్స్ పర్ఫెక్ట్, టోటలీ పర్ఫెక్ట్. కానీ పాత మెటర్స్ ఎప్పుడు ఎందుకు తీస్తున్నారు అది నా క్వశ్చన్. అదే బయటికి తీయాలి. ఒక నిమిషం ఒక్కటి చెప్పండి. సేమ్ జనరల్ సెక్రటరీ ఎప్పుడే నేను ఒక ఇంటర్వ్యూ చూసి వచ్చాను, జనరల్ సెక్రటరీ ఇచ్చారు. దాంట్లో ఏం చెప్పారంటే ఎలక్షన్ ఉన్నప్పుడు అంటే ప్యానెల్లో మొత్తం హెల్ప్ చేశారు జనరల్ సెక్రటరీ. కేసు జరిగినప్పుడు అవన్నీ దాంట్లో హెల్ప్ చేశారు ఏడుగుంట్ల శ్రీను అన్నాయ్. కానీ నేను ఇంటర్వ్యూలో చూశాను ఏడుగుంట్ల శ్రీను అన్న ఏం మాట్లాడారంటే నార్మల్ నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బీబీ జోడీ గెలిచిన తర్వాత మన అసోసియేషన్ మాస్టర్ కదా, నేను ఒక అసోసియేషన్ మెంబర్ ఉన్నా నేను. సో నాకు కూడా సన్మానం చేయాలని ఒక మాట పెట్టారు ఏడుగుంట్ల శ్రీను అన్న మన జనరల్ సెక్రటరీ. ఆ మాట మీద కక్షపడి అంటే ఆ అమ్మాయి నా మీద కేసు పెట్టింది, సేమ్ ఆ అమ్మాయికి వెళ్ళి మీరు ఎలా హెల్ప్ చేశారు అని ఆ కక్షతో చేశారని జనరల్ సెక్రటరీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఈ మాట నాకు ఎప్పుడు తెలుస్తుంది? ఓకే, మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని సన్మానం చేయాలన్నందుకు ఈ మాటకి తర్వాత నుంచి ఇవన్నీ బయట పెట్టారు. దాని ముందు ఎందుకు బయటకు పెట్టలేదు? సృష్టి ఇప్పుడు ఎలక్షన్ లో పాల్గొనడానికి 26 తారీఖు ఎలక్షన్ అంటున్నారు. ఈసారి మీరు పోటీ చేయడానికి ఏమన్నా నో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా యూనియన్ గురించి తెలియదు. సో అవన్నీ నేను మాట్లాడకూడదు. మా దగ్గర 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మా దగ్గర ఏదైనా ఎలక్షన్ పోటీ చేయాలంటే 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏ పోస్ట్ లో పార్టిసిపేట్ చేయాలన్నా 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎవరికైనా సరే. ఇప్పుడు మీ ఈసీ మెంబర్లు అందరూ కలిసి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మిమ్మల్ని కాదని చెప్పేసి 26వ తారీఖున మళ్ళీ ఎలక్షన్ పెట్టుతున్నారు. రాజీనామా చేస్తారు. రాజీనామా గురించి రాజీనామా అనేది మేము ఫెడరేషన్ ద్వారా ఎలక్ట్ అయిన వాళ్ళమండి. మేము రాజీనామా అనేది ఫెడరేషన్ వాళ్ళకి ఇచ్చింది మాట వాస్తవమే. కానీ అది ఎలా వీళ్ళందరినీ ఒక తాటిపై కూర్చోబెట్టి మా అసోసియేషన్ భవిష్యత్తు కరెక్ట్గా ఉండాలి, డాన్సర్ల భవిష్యత్తు కరెక్ట్గా ఉండాలని ఒక ఉద్దేశంతో మేము మాట్లాడడం జరిగింది తప్ప మేము రాజీనామా అనే ప్రస్తావన ఎక్కడ తీయలేదు. ఒకటి వాళ్ళు కూర్చోబెట్టిన తర్వాత లెటర్లు ఎలా వచ్చాయో తెలియదు. అదేవిధంగా మా లెటర్ బయటకు వచ్చుంటే కొన్ని దగ్గర 13-14 లెటర్లు వచ్చాయి. కావాలంటే మీరు ఫెడరేషన్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. అన్ని లెటర్లు ఎప్పుడూ మా ఈసీ మెంబర్లకి ఎవరికి పంపించలేదు. ఏదైనా డిసిషన్